మూడు బద్ధకపు చేపలు. ఆలోచన, ఆచరణ. ఒక సరస్సులో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. కాని ప్రమాదం వచ్చినప్పుడు వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తెలివి ఉండి కూడా ఎందుకు ఓడిపోయారు? ఈ 2 నిమిషాల కథ మీ జీవితంలోని బద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలో చెబుతుంది. నమస్కారం, నేను మేధా. భాగ్య బాలాజీ క్రియేషన్స్ నుండి మేధా మోరల్ మరియు మోటివేషనల్ స్టోరీస్కి స్వాగతం. మంచిని పెంచుదాం, మంచిని పంచుదాం. ఈరోజు మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆలోచించడం కాదు, ఆచరించడం ఎంత ముఖ్యమో ఈ కథ ద్వారా తెలుసుకోండి. కథ ప్రారంభం. ఒక సరస్సులో 3 చేపలు ఉండేవి. మొదటిది చాలా తెలివైనది, ప్రమాదం ముందుగానే గుర్తిస్తుంది. రెండోది ఏదైనా సమస్య వస్తే అప్పటికప్పుడు ఆలోచించి బయటపడుతుంది. మూడోది బద్ధకం. ఒకరోజు జాలర్లు వచ్చి ఆ సరస్సులో వల వేస్తామని అనుకోవడం మొదటి చేప వింది. వెంటనే రెండో చేపకు చెప్పింది, మనము ఇక్కడి నుండి వేరే చెరువుకు వెళ్దాం అని. మలుపు. రెండో చేప ఇలా అంది, ఇప్పుడే కదా అనుకున్నారు, రేపు వస్తారులే, అప్పుడు చూద్దాం అని బద్ధకంగా అంది. మూడో చేప అయితే అస్సలు పట్టించుకోలేదు. మొదటి చేప తెలివిగా వేరే చెరువుకు వెళ్ళిపోయింది. మరుసటి రోజు జాలర్లు వల వేశారు. రెండో చేప, మూడో చేప వలలో చిక్కుకున్నాయి. ముగింపు. రెండో చేప వలలో పడినా, చనిపోయినట్టు నటించి తెలివిగా తప్పించుకుంది. కాని మూడో చేప మాత్రం తన బద్ధకం వల్ల, అలాగే తన తలరాత అని అనుకోవడం వల్ల జాలర్ల చేతికి చిక్కి చనిపోయింది. తెలివి ఉండి కూడా ఆచరణలో పెట్టకపోతే ఇలాగే జరుగుతుంది. నీతి. సమస్యలు వచ్చినప్పుడు ఆలోచించడమే కాదు, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం కూడా చేయాలి. బద్ధకం మీ విజయానికి అతిపెద్ద అడ్డంకి.